నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. ప్రతి ఆదివారం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే అని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ వస్తుంది. అందులో రెండు తెలుగు రాష్ట్రాలలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద రాధాకృష్ణ గారు తన ఒపీనియన్ చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇదే క్రమంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ గురించి వీకెండ్ కామెంట్స్లో మాట్లాడడం జరిగింది. అయితే ఆ కామెంట్స్లో చాలా వరకు కొంత అంటే ఆలోచించాలా, అసలు ఏంటి ఇట్లా ఎందుకు మాట్లాడుతున్నాడు, ఒక మీడియా వ్యవస్థలో ఉండి ఇలా ఎందుకు మాట్లాడుతున్నట్టు అని కొంతమంది మాట్లాడారు. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాలు, అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు ఇలాంటి కామెంట్స్ ప్రతిసారి చేస్తున్నారు అనే దాని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. వీకెండ్ కామెంట్స్ బై ఆర్కే, ఇది చూస్తే ఫోన్ ట్యాపింగ్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల గురించి, అంటే మాజీ ముఖ్యమంత్రుల గురించి, ఇప్పుడున్న ముఖ్యమంత్రుల గురించి కూడా మాట్లాడడం జరిగింది సార్. సో దీన్ని అసలు ఎలా చూడాలంటారు? మూదికావ్ అని ఉంటుంది, తెలుసు కదా నీకు? మూదికావ్ విన్నావు ఎప్పుడైనా? విన్నావు లేదా? విన్నాను సార్. పెళ్లి కూతురు చూడు ఇలాగా ముసుగేసుకుంటే అత్తమామల కాలకి ఏదో మూదికావ్ అంటే స్వీటు గొంగట్లు లేపి స్వీటు 100-50 ఇస్తారు. ఇన్నాళ్ళు ముసుగేసుకుని చచ్చివాడు కిరసనాడు, ముసుగు తీసి చెడిసారు. నేను రూలింగ్ గవర్నమెంట్లో ఉన్న రేవంత్ రెడ్డి గారికి పాలేరుని, ఇక్కడ పాలిగడ్డ రాతలు రాస్తాడు కదా, పాలేరుని ఊడిగం చేయడానికి 5 ఏళ్ళు ఒక కాంట్రాక్టర్ అగ్రిమెంట్ తీసుకున్నా. అని చేత ఏహపరాలు నేను మర్చిపోతాను. నేను రాసింది చదివే కొంత మేళం ఉంది, ఆ మేళాన్ని నేను మార్చే పరిస్థితిలో నేను లేను. అని చేత నేను ఏం రాసినా వాళ్ళు ఒప్పేసుకుంటారు కాబట్టి అన్న ఒక ప్రాతిపదిక మీద ఇన్వర్టెడ్ కామర్స్లో పెట్టి అడ్డమైన చెత్త పేలుతాడు, అడ్డమైన చెత్త రాస్తాడు. అది చూసి చచ్చేవాళ్ళు బ్యాచ్ వేరేగా ఉంటారు. నేను చచ్చినా విన్ను, చచ్చినా చూడను. నువ్వు క్వశ్చన్ అడిగితే నేను దగ్గర స్పాంటేనియస్గానే ఆన్సర్లు ఇస్తాను. ఎందుకంటే జర్నలిజం చదివినోడికి పూర్వపరాలు తెలుస్తాయి. ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ సెంట్రల్లో ఉన్నప్పుడు రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్ ఉండేది. రామకృష్ణ హెగ్డే గవర్నమెంట్ ఏంటంటే టెలిఫోన్ ట్యాపింగ్లో ఎస్టాబ్లిష్ చేసి ఎత్తి అవతలు ఇసిరేశారు. ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు అయ్యాడు. ఓటుకు నోటు కేసులో అలా లుంగి బ్యాచాడు వచ్చి సెటిల్ చేశాడు కదా చంద్రబాబు నాయుడు కేసీఆర్కి. లుంగి వాడు వచ్చి సెటిల్ చేశాడు. లేదంటే టెలిఫోన్ ట్యాపింగ్లో అప్పుడే లేచిపోవాలి కదా కేసీఆర్ పదవికి. అది ఒక కాన్స్టిట్యూషనల్ వైలేషన్లో ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు అయితే ఇక్కడ 50 లక్షలు ఇచ్చి ప్రజాస్వామ్యంలో డెలిబరేటివ్గా కొన్నింది కూడా ఈ ముఖ్యమంత్రి కూడా పదవీచ్యుతుడు అవుతాడు. అంచేత లుంగి వాడు రాయబారానికి కుల ప్రాతిపదిక మీద చేసిన దరిద్రానికి అప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో ఎవరికి గుర్తురావు. జాగ్రత్తగా గమనించేది. ఇప్పుడు నేను ఇక్కడ ఊడికొని చేస్తున్నాను కాబట్టి, కాంట్రాక్ట్ తీసుకున్నాను కాబట్టి రేవంత్ రెడ్డి గారి దగ్గర, ఈ దరిద్రాన్ని నేను ఎలాగైనా సరే ఈయనకి ఫేవరబుల్గా చేయాలి. 1898 టెలిగ్రాఫ్ చట్టం ఏం చెప్తున్నారు నాన్న? నువ్వు జర్నలిస్టు కదా, చదువుకొని సచ్చావు కదా. అంటే నేను లేదు సార్, నేను కృష్ణలో అమ్ముకున్నాను, జర్నలిజం చదవలేదని ఒప్పుకో, నేను చెప్తాను. నువ్వు మధ్యలో దొరక దిక్కుమాల ఛానల్ లాగా. వాళ్ళకంటే బుద్ధి జ్ఞానం లేదు, చదువు సంచయం లేదు, ససవాలు కాబట్టి మధ్యలో దిక్కుమాల ప్రశ్నలు అడుగుతారు. విను, విశ్లేషకుని పిలిచినప్పుడు వినడం నేర్చుకోవాలి. సారీ చచ్చినా చెప్పుకో, టేక్ రెస్పాన్సిబిలిటీ. 1898 టెలిగ్రాఫ్ చట్టంలో ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్, ఎవడు సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్కి చెప్తేనే కానీ టెలిఫోన్ ట్యాపింగ్లు ఉండవు. అంతేకాదని నీకు బుద్ధి జ్ఞానం లేని ససవక రాతలు, కవిత గారి మొగుడు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరికి ఉపయోగం వీడి వల్ల ఎవడని అడిగినోడు ఉన్నాడే ఏంటి? ఇక్కడ కవిత గారి హస్బెండ్ కేసీఆర్ గారు అల్లుడు ఈ దిక్కుమాల ఎలివేషన్లు తప్ప ఏమిటి అతను మార్కెట్లో? మాజీ ఎమ్మెల్యేయా, లేకపోతే మాజీ మినిస్టరా, లేకపోతే ఏమన్నా తీసుమారకానలా, లేకపోతే కేసీఆర్ పంపించిన దోత ఎక్కడికైనా? ఇది ఆల్ సినిమా యాక్టర్ల ఠా. నాకు నిన్న నేషనల్ డిబేట్లో ఒక అధికార ప్రతినిధి కాంగ్రెస్ ఎమ్మెల్సీ గారు కూడా ఒక మాట చెప్పారు. సుధీర్ బాబు గారు ఎమ్మెల్సీగా ఆయన కంప్లైంట్ ఇచ్చారు, ఎలక్ట్రల్ బాండ్స్ అట. ఏ పార్టీకైనా ఎలక్ట్రల్ బాండ్స్ ఎవడైనా డెలిబరేటివ్గా ఏ కంపెనీ వాడు ఇచ్చినా సరే నన్ను ప్రేరేపిస్తే నేను ఇవ్వాల్సి వచ్చిందని ఇంకో కంప్లైంట్ ఇవ్వు, దాని మీద ఆడిట్ పెట్టు. బేసింగ్ సే ఫర్ ఇన్స్టెంట్ వీడిది ఒక కంపెనీ ఒక 50 కోట్ల ఎఫిషియన్సీ, వీడితో బలవంతాన్ని 10 కోట్లు లాక్కున్నారు, అంత సామర్థ్యం వీడికి లేకపోయినా వాట్ ఈజ్ కంప్లైంట్ ఈజ్ రైట్ అని తీసుకోమను. ఇవే ఉండవు, తుచ్. ఎలక్ట్రల్ బాండ్స్కి ఆడిట్లు ఉంటాయి తెలుసు కదా. ఎవడు పడతాడు, ఏ పార్టీ పడతాడు, ఏది పడితే అది డబ్బులు ఎత్తుకెళ్ళిపోవడానికి మార్కెట్లో కుదరదు. దానికి ఒక నియమాలు ఉన్నాయి, ఎంత అని తీసుకోవాలి, ఈ ప్రాతిపదిక మీద తీసుకోవాలి. అదే అప్రహెన్షన్. మరి కరీంనగర్ గారు ఎంపీ గారు ఉంటారు కదా, మా బండి సంజయ్ గారు, రోజు మైక్ ఇవ్వు, ట్యాప్ అయిపోయింది. ఏ భాష మారుతారని మీ ఫోన్ ట్యాప్ చేస్తారు సార్? అర్థం వేసి అవ్వాలి కదా అవతలడికి.
ఊరికే రోజు ఈ పంచాయతీలే. కేసీఆర్ గారు నేటి పోనీ ఏమైనా తీసుమార్కాన్ని నోటీస్ ఇచ్చారా? విట్నెస్ ఏమని ఇచ్చారు చూసావా? నోటీస్ చదివావా? సిఆర్పిసి 160. ఇప్పుడు ఏముందమ్మా మనకి బిఎన్ఎస్ చట్టాలు కదా, అది కూడా వాళ్ళు అప్గ్రేడ్ అవ్వరు. వచ్చారు నిన్న 4-5 గంటలు 6 గంటలు విచారించారు, ఆయన వెళ్ళిపోయాడు మళ్ళీ 4 hours. 4 అవర్స్కి. ఏడు సాధించారు. మళ్ళీ ఇంకోటి పిలుస్తారు రేవంత్ రెడ్డి గారు వచ్చి లోపుగా, ఈ నువ్వు ఇంకోటి 4 మీద షాడీలు చెప్పరా, వాళ్ళని పిలుస్తాం 160 సిఆర్పిసి ఇచ్చి దా కూర్చో, ఆ షాడీలు చెప్పాడు కాబట్టి ఆ షాడీలను జస్టిఫై చేయని. హరీష్ రావుతో అయింది, కేటీఆర్తో అయింది, సంతోష్ రావుతో అయింది, కేసీఆర్ గారితో కూడా అయిపోయింది. ఇంక మిగిలిన నాకు తెలిసి జగదీశ్వర్ రెడ్డి ఒకటి మిగిలిపోయాడు, రాజేశ్వర రెడ్డి గారు ఒకళ్ళు మిగిలిపోయారు. వాళ్ళు పిలుచుకొని వాళ్ళని కూడా పంచాయతీ. ఇక్కడ ఇంటెలిజెన్స్ విభాగాన్ని ఎందుకు పిలవట్లేదు సార్? వాళ్ళని పిలవాలి కదా, వాళ్ళదే కదా సార్ చేసి. పిలిస్తే తర్వాత రికార్డింగ్ డ్యాన్స్ వేరేగా ఉంటుంది. నేను వై ద హెల్ ఐ నీడ్ టు గివ్ ఎక్స్ప్లెనేషన్ టు యూ అని అడుగుతాడు ఆయన. ఐఎమ్ ఆన్ ద లైట్నింగ్ కాల్ విత్ రెస్పెక్ట్ టు సెంట్రల్ హోమ్ సెక్రటరీ, వాట్ వై యూ గైస్ ఆర్ కనెక్టెడ్ అంటే ఏంటి సంబంధం చెప్తారు చెప్పమన్నా సరే కదా సార్, ఇక్కడే ఆన్సర్ దొరికింది కదా సార్. అంతే కదా మరి. అందుకే లేకపోతే ఇప్పుడున్న డీజీపీ సార్ ఎవరు, ఆనాటి ఇంటెలిజెన్స్ చీఫ్ అయినా ఆ సార్ని పిలాలి కదా. ఆ సార్ని ఎందుకు పిలకొట్టరు? డీజీపీ గారని కాదు, నాకు తెలిసి ఇది. ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నాను, సజ్జనార్ గారి స్థాయి వెళ్ళమ్మా. నేనైతే ఇలా అంటాను, సార్ మా ఆడపిల్లలకి జరిగిన ఒక అపవాదని తెలంగాణ సమాజానికి మాయన మచ్చగా ఉన్న దగ్గర నా రాజశేఖర గారు నేటి కేసీఆర్ గారి ధర్మం అని ఇవాళ మనం మానవ ప్రాణాలకు ఎవడన్నా వేషాలు వేస్తే ప్రభుత్వం తరఫున ఇంత కఠినాత్మకంగా ఉంటుందని చెప్పిన దైవాంశ సంబుద్ధులని అంటాను నేను సజ్జనార్ గారిని. ఆయన తీసుకున్న డెసిషన్స్ కావచ్చు, ఆయన తీసుకున్న ఆయన షోన్ ఈజ్ బ్రేవరీ. ఏంటనుకున్నావమ్మా ఆయన చేసిన పని చిన్న విషయం అనుకుంటున్నావా? ఇన్స్టెంట్ రియాక్టివ్ సొల్యూషన్ ఇచ్చాడు ఆయన. ఏదో గంటలు తెల్లారులు అలా కథలు కాదు, పిన్ పాయింట్లో పట్టుకున్నాడు. ఎవడు రాడు అంటే నీకు ఎందుకు చెప్తున్నానంటే ఆయన గొప్పతనం, తప్పు జరిగితే ఇలా పాయింట్ బ్లాంక్లో పట్టుకోగలిగిన సామర్థ్యం ఉన్న మహానుభావుడు అతను. ఆయనతో 2 సంవత్సరాలు బట్టి కాలక్షేపం చేయిస్తానంటే ఏమనాలో సార్ చెప్పు. నవ్వాలి ఏడవాలి కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సరైన పొజిషన్ ఇవ్వకుండా సరిగా అతన్ని యూటిలైజ్ చేసుకోవట్లేదు ఆ సార్ అనుకోవచ్చా సార్? ఆయనకు ఒక కర్ర ఇచ్చారు, లాఠీ ఇచ్చి బీట్ అరౌండ్ ద బుష్ అని చెప్పారు ఆయనకి. నాకెందుకు సార్ ఇది కాదు, నా దగ్గర గన్ ఉంటుంది, ఆ బుష్లో ఉన్నదాన్ని ఇలా కాల్చి చంపేయగలను చెప్పే సామర్థ్యం సజ్జనార్ సార్. నేను సజ్జనార్ గారిని కూడా అనలేను, సజ్జనార్ సార్ అని అంటాను. ఎందుకంటాం అనుకుంటున్నాం, ఆయన మీద అంత గౌరవం ఉంటుంది. ఇది ఒక ఎఫిషియన్సీ ఆఫ్ ఎ రెస్పెక్టివ్ పోలీస్ డిపార్ట్మెంట్. మనం అన్నీ మర్చిపోతే ఎట్లమ్మా? అంచేత రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో సిట్ వేశారు, సిట్ ధర్మం అని కేసీఆర్ గారిని పిలిచంటే ఈగో జస్టిఫికేషన్స్. అంటే ఇక్కడ నిన్న ఆర్కే గారు మాట్లాడింది ఏంటంటే తెలంగాణ అంటే ఓన్లీ కేసీఆరేనా, మళ్ళీ కావాలని చచ్చిపోయి రాష్ట్రం తేవాల్సింది. తెలంగాణ సెంటిమెంట్ కావాలని రెచ్చగొడుతున్నారు. ఏంటి సెంటిమెంట్ అంటే? ఇది తెలంగాణ ఉద్యమం అనుకుంటున్నావా? కావాలని అప్పటి పరిస్థితులన్నీ మళ్ళీ తీసుకొచ్చి ఆబ్వియస్లీ. ఇవాళ తెలంగాణలో ఇప్పుడు మీ ఇంట్లో పెద్ద మనిషి ఉంటాడమ్మా, మీ తాతయ్య గారు లేకపోతే ముత్తాత గారు ఉంటారు. ఆయనకి ఏదైనా అపవాదం వస్తే రియాక్ట్ అవ్వవు నువ్వు? ఖచ్చితంగా రియాక్ట్ అవుతాం. ఇప్పుడు మాకున్న పెద్ద మనిషి అయినా తెలంగాణ సమాజంలో ఒక నిలువెత్తి మనిషి మీరేంటి, నీ మొహం నీకేడు తెలుసు? అసెంబ్లీ సమావేశాలకు మన కేసీఆర్ గారు వస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవర్తించిన తీర్చుడు నీకు అది లేదు. నీకు ఆ సంస్కారం ఉంటే ముఖ్యమంత్రి గారిని డోర్ దగ్గరికి వెళ్ళి ఎదుర్కొని దండం పెట్టి తీసుకొస్తావు. అది ప్రజలు ప్రతిష్ఠించుకుని హీరో గారు మరి రేవంత్ రెడ్డి గారు. నీకెక్కడ, నీకు ఒళ్ళంతా నెత్తిమీ కళ్ళు ఉంటాయి, నెత్తికి కళ్ళు వచ్చి నీ ప్రవర్తన అందరికీ ఆపాదించుకో. ఈ తెలంగాణలో పెద్దలను గౌరవించే సాంప్రదాయం సంస్కృతి ఉంది. మూడో విషయం చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు కూడా ఆ పెద్ద మనిషి కేసీఆర్ గారికి ఇచ్చిన మర్యాద చూడండి. మా పెద్ద మనిషి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజలు మెచ్చుకున్న పెద్ద మనిషి గారు కేసీఆర్ గారికి ఇచ్చిన మర్యాద చూసి కూడా నీకు బుద్ధి జ్ఞానం లేకపోతే ఎవడేటి చేస్తాడు? కన్నుకి కళ్ళు పెట్టకరా పోయి, నెత్తికి కళ్ళు ఉన్నాయి, కళ్ళు నీకు కనబడవు, కళ్ళజోడు ఎట్టినా సరే. నెత్తి మీద కళ్ళు ఉంటే కన్ను మిన్ను కాందంటారు. నచ్చేత కళ్ళజోడు కాదు, సర్జరీ చేయించుకుని కళ్ళు ఇక్కడ పెట్టి దృష్టించుకో. అంటే వాళ్ళు అనేది ఏంటంటే కిరాయి మీడియాని సృష్టించి కిరాయి మనుషులతో ఇదంతా చేస్తున్నారు. నీకన్నా కిరాయి ఉత్తర భారతాన ఎవరైనా చనిపోతే ఏడవడానికి కిరాయి మనుషులు వచ్చి ఏడుస్తారు. అట్లనే ఇప్పుడు కేసీఆర్ గారు ఇలాంటి పనులు చేస్తున్నారు అని నేను డైరెక్ట్ చెప్తాను, డెలిబరేషన్ ఇస్తున్నా. నీకన్నా కిరాయి ఉండడు జర్నలిజంలో. నీ కాంటెంపరేటరీ కొలీగ్స్ని ఎవరిని అడిగినా నీకన్నా కిరాయి పాయలుగాడు ఎవడు లేడని చెప్తారు ఎవరన్నా. ఇప్పుడు చూస్తున్నాం కదా, అక్కడ తెలుగుదేశానికి భజన, ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి భజన తప్ప నిజాన్ని నెక్కచ్చిగా రాసే దమ్ము ధైర్యం నీ మొహానికి ఏడిస్తే మాడొచ్చు. ఏదో అంటారు చూడు, మరి కామెడీగా లేదు, నువ్వు కూడా రాసేస్తున్నావు వార్త అన్నట్టుగా ఉంది. కిరాయి మీడియా
కిరాయి మనుషులతో కిరాయి లేకపోతే ఆ పెట్రోల్ బంక్ ఛానల్లోనైతే ప్యానలే పెట్టడు. తెలుసా నీకు? తెలుగుదేశం నుంచి పేమెంట్ లేట్ అయితే ప్యానల్ ఉండదు ఆ రోజు. రామ్ గోపాల్ వర్మ గారి ఎంట్రీ ఉంటుంది. అదే ఆ రోజు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్పై ఎవడో పనికిమాలిన డిబేట్ ఒకటి ఉంటుంది, చూసుకోమను. ఇలా ప్రజలకు నీతులు చెప్పేది. కిరాయి మీడియా గురించి మాడితే ఎవిడెన్సెస్ విత్ డేట్లు చెప్తాను నేను. అంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ అన్నట్టు చేస్తున్నారు, అట్లా ఎందుకు చేయాలి? నీకు డౌట్ ఉంటే క్లారిఫై చేసుకో. భావాన్ని పిలుస్తావు కదా సార్ని, భావాన్ని పిలిచావు కదా, తెలంగాణ అంటే ఏంటి ఎబ్రివేషన్ చెప్తాడు ఆయన, కనుక్కో సరే. బాగా సన్నిహిత సంబంధాలు కదా, బావా అంటావు కదా, అనుకుంటే తెలుస్తుంది. తెలంగాణ అంటే నేనా కాదా, ఆయనే చెప్తారు సమాధానం, నేను కూడా కాదు. నేనే చెప్తాను తెలంగాణ అంటే కేసీఆర్ గారు అని. మరి రేవంత్ రెడ్డి గారికి గౌరవించుకున్నారు ఓ పెద్ద మనిషిగా, అది కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో. ఇంకంతకన్నా పెద్ద మనిషికి సర్టిఫికేషన్ ఇంకేం కావాలా? ఎందుకు మరి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు? కళ్ళు ఎక్కడున్నాయి నీకు? చూపించు నాకు. ఆయనకి ఎక్కడుంటే కన్ను మిన్ను కాంతదా? నెత్తికల్లో వచ్చిన మాటలు ఎలా ఉంటాయి, నెత్తికల్లో వచ్చిన రాతలు ఎలా ఉంటాయి? అలాగే ఏడుస్తాయి. ఎలా ఏడుస్తాయి? అలా ఏడుస్తాయి. ఎవరు పెద్ద మనిషి కూడా తెలియకుండా ఉన్నావు అంటే నువ్వేమన్నా నాకు అర్థం కావట్లే. సినిమా నీకు జస్ట్ న్యూస్ రీల్ చూపించాడు ఒకసారి లాస్ట్ టర్మ్లో. వెండితెర మీద నీకు బంగారు తెలంగాణ సినిమా కనబడితే ఎలా ఉంటుందంటే పుత్రీలు పెట్టి కూర్చోడం నీ పని. తర్వాత భయపడ్డారు కేసీఆర్ గారు భయపడ్డారు అని. ఎవరెవరు? కేసీఆర్ గారు భయపడ్డారు అని. ఇంకో జన్మెత్తాలే ఆయన అటువంటి భయం పడ్డాడని రాత రాయడానికైనా. పేమెంట్ రాకపోతే రాతలు రాయకుండా నేనెందుకు? మా శర్మిలమ్మ చెప్పింది కదా, దిట్టితే నేను ఎలా కుదిరేశారు, ఒక్క వార్త కూడా నన్ను రాయరని. పేమెంట్ రాయకపోతే రాత రాయని మనిషివి నువ్వేందిరా ఊరోళ్ళకి చెప్పేది? ధైర్యం గురించి, కేసీఆర్ గురించి దేని గురించి భయపడతాడు? పదవి పోద్దనా? అలా తృణప్రాయంగా వదిలేశాడు రా భయ్ ఆయన. ఎమ్మెల్యేలు ఎంపీ పదవులు, కేంద్ర క్యాబినెట్ హోదా మంత్రిని తృణప్రాయంగా వదిలేశాడు ఆయన. నాకన్నా తెలంగాణ గురించి ఆలోచించేవాడు ఎవరు అక్కర్లేదు, నేను తెలంగాణ గురించి ఆలోచించుకోవాలని. నాకు ప్రయారిటీయే తెలంగాణ అని. ఆయన సినిమా చూపిస్తే 10 ఏళ్ళు తడుకున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అసలు ఎత్తుక్కోమను, చరిత్ర ఇది. అది నీలాగే నెత్తికల్లుండి దిగ్విజయ్ సింగ్కి ఇలాంటి అసందర్భ పేలాపనలు పేలితేనే 10 ఏళ్ళు ఇలా గాంధార తడుకున్నారు. ధృతరాష్ట్రుడు గాంధార సినిమా చూపించాడు ఆయన. ఈ ఊరికిరా భయం. ఈ జన్మకు వదిలే పునర్జన్మలో కూడా ఆయనకి భయం ఉండద్దు. తెలంగాణ చేసుకున్న అదృష్టం అది. ఇక్కడ ఎవడు పిరికోళ్ళు పుట్టరు తెలంగాణ గడ్డ మీద. ఇవాళ పుట్టాం తెలంగాణ కోసం సద్దాం అనుకున్నాడే పడతాడు ఇక్కడ. ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. అది ఏమాటనోమా? ఆత్మగౌరవం ఎక్కువ ఉంటుంది. ఆత్మగౌరవం ఎక్కువ ఉండదు. ఆత్మగౌరవం కోసం పోరాటం చేసే గడ్డ ఇది. అంచేత భయం అన్నది తెలంగాణ గడ్డ మీద పుట్టినోడు ఎవరికీ ఉండదు సార్, నిజంగా. ఎందుకంటే నేను గర్వంగా చెప్తున్నాను, తెలంగాణ గడ్డ మీద పుట్టి ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకొని వచ్చే నాకు ద పవర్ ఆఫ్ మొత్తం నా జీవితం సగానికి పైగా నేను చదువుకున్న టైంలో ఆంధ్రాలో నుంచి వచ్చినా సరే ఈ పౌరుషం నేను ఎప్పుడు వదులుకోలేదు. ఇది ఒరిజినల్ ఎబిలిటీ అండ్ క్యాపబిలిటీ ఆఫ్ తెలంగాణ గడ్డ. ఖచ్చితంగా. అంచేత నోరు మూసుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టి రాతలు రాయి. భయం, కేసీఆర్ సార్కి పిరికితనం ఇలాంటివి నువ్వు అంటగట్టినా చంద్రుడికి నూలు పోగులాడితే వార్త రాయగలిగితే కానీ మకిలంటిద్దాం అనుకుంటే నీ వల్ల కాదు. ఆకాశం చూసి ఉమ్మేసుకుంటే ఏమవుతుందో జగమెరిగిన సత్యం. ఆకాశం ఎత్తు ఎదిగిన మనిషి ఎవడంటే కేసీఆర్. ఈ సమాజంలో, ఏ సమాజంలో? తెలంగాణ ఆత్మగౌరవ సమాజంలో. ఏ రోజు ఆత్మగౌరవం కోసం అర్రులు చేసుకోలేదు ఆయన. ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి. నా ఆత్మగౌరవం కోసం పోరాడిన వాడు ఎవడైనా సరే యోధుడు అవుతాడు. అలాంటి యోధులు కన్న గడ్డ ఇది పవిత్ర భూమి. అంటే ఇప్పుడు తన అనేది ఏంటంటే కాళేశ్వరం ఏదైతే ఉందో దానికి విచారణ జరిగినప్పుడు ఎవరంటే రోడ్డు మీదకి రాలేదంట. రోడ్డు మీదకి రాలేదంట. 10 నిమిషాలు ఎందుకు పంపించి? అప్పుడు రాలేదు కాబట్టి తెల్లారులు ఎంక్వైరీ చేయొచ్చు కదా సార్. అప్పుడు బిఆర్కే భవన్ దగ్గర ఇసుకేస్తే మట్టి రాలని అవన్నీ నాకు వద్దమ్మా. ఈ రోజు ఇప్పుడు రాశాడు కదా తల తోకాలని బుర్రతొక్కు రాత. ఆ తెలంగాణ సమాజం రాలేదు, వెరీ గుడ్, యాక్సెప్ట్ కూడా చేస్తున్నా. మరి 10-15 నిమిషాలు ఎందుకు పంపించు సార్ని? తెల్లారులు విచారించవచ్చు కదా. ఇప్పుడు మీ సిట్టోళ్ళు 6 గంటలు 8 గంటలు పోటీలు పడి చేస్తున్నారు కదా, మరి అలాగే చేయొచ్చు కదా. కొంచెం ఎక్కడో దగ్గర మోకాళ్ళైనా గుజ్జు ఉంటుంది కొంతమందికి, అది కూడా లేనాడు. కొంతమంది చూడు కాలచక్రంలో
అలా సినిమా డైలాగ్ ఉంటుంది పవన్ కళ్యాణ్, ఏడ మొదలయ్యో అక్కడికే పోతావు నాయన అని. నువ్వు కిరసనాయలు అమ్ముకోవడంతో మొదలయ్యి లాస్ట్ కిరసనాయలతోనే శాస జీవితం. నాకైతే భవిష్యత్తు కనబడుతుంది. ఇక్కడ విజనరీ లీడర్తో ఎక్కువ ట్రావెల్ చేస్తావు కదా, తా చెడ్డ కోతి వనవంతా తెరిచిందని. ఈ సామెత మీకు పెర్ఫెక్ట్ యాప్ట్. కోతి నుంచి మానవుడు పుట్టాడు అనడానికి నువ్వు నిలువెత్తిన నిదర్శనం. నీ పుట్టుక, నీ గతం, నీ ముందు వెనక అన్నీ ప్రస్తావించుకుంటూ వెళ్తే కిరసనాయలు తప్ప ఇంకోటి కనపడదు. ప్రస్థానంలో కిరసనాయలతో కంక్లూజను. అక్కడ తా చెడ్డ కోతి వనవంతో చేసింది చంద్రబాబు గారికి కూడా ఆయన ఒరిజినల్ బ్రెయిన్ వాడినివ్వకుండా నీకున్న డేడి దిమాక్ ఐడియాలకి ఆయనకి ఇచ్చి ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఎవరికి అర్థం కావట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.